నువ్వు చదువుతున్న హాస్టల్‌లో ఉంటున్నావు. హ్మ్. ఫ్రెండ్స్ అందరూ ఉంటారు గదా! ఆ! నీ ఉంటారక్క. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు కాలేజీలో? నా బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఎవరు లేరక్క. ఇప్పుడే ఉంటారన్నావు. అంటే వాళ్ళు ఉన్నారంటే ఉన్నారన్నట్టు. కానీ ఎవరు క్లోజ్ ఎవ్వరు నాకంటూ నా మనసుకు హర్ట్ అయ్యేవాళ్ళు ఎవరు లేరు బెస్ట్ ఫ్రెండ్స్‌లో. స్కూల్లో గాని హుహు. ఎక్కడా లేరు. ఏదున్నా ఇంక ఇంట్లో అమ్మ, నాన్న అమ్మ, నాన్న, అప్ నేనే. ఆ! నేను ఒంటరిగా ఉండడమే ఇష్టం నాకి. ఎవరితో ఎవరితో అంటే ఉంటా కానీ రేరు. హ్మ్. ఏదో హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అన్నట్టు. అంతవరకే ఉంటావు తప్ప అంతవరకే. చదువుకోవడము, నీ పని నువ్వు హ్మ్. చూసుకోవడం, పలకరిస్తే మాట్లాడితే మాట్లాడడం, మళ్ళీ అంతే. పక్కకొచ్చేయడం అంతే. అలా అని క్లోజ్ ఫ్రెండ్స్ ఏం లే. హుహు. ఇప్పుడు నువ్వు ఇంత బాగా పాడుతూ ఉన్నావు గదా! స్కూల్‌లో అన్నా, కాలేజీలో అన్నా మామూలుగా క్లాస్‌మేట్స్ గూడా అంటూ ఉంటారు గదా! "అబ్బా! నీ గొంతు ఇంత బావుంది గదా! ఈ పాట పాడు నా కోసం" అని చెప్పి అట్లా అడగడం అట్లా గూడా ఉంటది చాలా గదా! మంది మా క్లాస్‌లో మా ఫ్రెండ్స్ అంటా ఉంటారక్క. ఏ పాట అడిగి పాడించుకుంటారు నీతో ఎక్కువ? అంటే పాటలు పాడంటారు గానీ, ఆ! నేనే తొందరగా రియాక్ట్ అవ్వను. ఎందుకంటే కాలేజ్‌లో సీసీ కెమెరాస్ ఉంటాయి. ఆ! మీరు పాటలు పాడుకునేకొచ్చారా? కాలేజ్‌కొచ్చారా? అని సంథింగ్స్ అమ్మో! జరుగుతా ఉంటాయి. కాలేజీ ఆ! చాలా స్ట్రిక్ట్‌గుంటారు స్ట్రిక్ట్‌గా గాబట్టి ఉంటుంది. కాబట్టి హ్మ్. అక్కడైతే ఎప్పుడు పాడలేదక్క. చానా ఫోర్స్ చేస్తారు. హ్మ్. పాడవే, పాడవే అని. పాడవే! ఒక పాట పాడొచ్చు కదే! మరి పాపం వాళ్ళ కోసం బ్రేకుల్లోనూ కాలేజ్ అయిపోయాకైనా నువ్వు అంటే వాళ్ళు నా పాడాల్సింది గదా! ఇన్‌స్టా చూస్తుంటారు. హ్మ్. హ్మ్. ఇన్‌స్టాలో అట్లా అట్లా చూసుకోండని చెప్తున్నావు అంతే. నువ్వైతే. కాలేజీల్లో ఇట్లా జాన్తానయి. నాతో అవ్వని పని, జరగని పని. అంతే అక్క. అంటే ఎందుకు కాలేజీ డేస్ జరుగుతూ ఉంటాయి గదా! ఇప్పుడు క్లాసెస్ ఫేర్‌వెల్, కంటిన్యూ‌గా ఫ్రెషర్స్. ఉంటుంది. ఉండేదే 5 అవర్స్ మాకు కాలేజు. హ్మ్. పొద్దున్న హ్మ్. 8:30 నుంచి 1:15 వరకు. హ్మ్. మరి ఆ టైంలో క్లాసెస్‌కే సరిపోతాయి గానీ, మనం పాడుకునేంత టైం ఉండదక్క. కరెక్టే గదా! అది గూడా పాయింటే గదా! కరెక్టే హ్మ్. గదా! మరి హాస్టల్‌కెళ్ళాకన్నా పాపం అడుగుతా హాస్టల్‌లో అయితే ఇంక ఎనీ టైమ్ ఇవి సాంగ్స్ హ్మ్. పాడడమే. హాస్టల్ అయితే అంతేనా? మంచి ఎవరుండరు రూమ్‌లో ఒక్కదాన్నే. ఆ! రూమ్‌లో ఒక ఆమె డ్యూటీకెళ్ళిపోతుంటది. హ్మ్. కాబట్టి ఒకదాన్నే పాడుకుంటా పాటల ప్రపంచమే అవునా? ఒకదానికి. మొత్తం అంతా వర్క్ అంతా అయిపోయాక, స్టడీస్ అంతా అయిపోయిన తర్వాత పడుకునే హ్మ్. ముందు అట్లా ఏమన్నా పాటలు పాడుకుంటావా ఎప్పుడన్నా? ఆహా! కాలేజ్‌కి పోయొచ్చిన తర్వాతయితే పాడతా. 6 వరకు ఈవినింగు. హ్మ్. నైటయితే ఏం పాడను. ఇప్పటి వరకు నువ్వు పాడుకున్న పాటల్లో ఫోక్ సాంగ్స్‌లో అయినా గాని, లేకపోతే సినిమా పాటలు ఏవైనా గాని, ఎంత పాడుతున్నా గాని, అబ్బా! ఇంకా బాగా రావాలి, ఇంకా బాగా రావాలని చెప్పి ఎక్కువ సార్లు నువ్వు ఏ పాట ప్రాక్టీస్ చేసావు? అది గూడా ఫోక్ సాంగ్సే. మంగ్లీ పాడిన పాట. ఆహా! ఏ పాట? హ్మ్. కొనగండి గొట్టాల పుట్టలు, పుట్టమన్నుల బూసెన తంగెలు, కానొచ్చే అందాల కోటలు, తోట బాటల పూల మెటలు, కొనగండి కోటల పుట్టలు, పుట్టమన్నుల బూసెన తంగెలు, కానొచ్చే అందాల కోటలు, తోట బాటల పూల మెటలు. ఆ సాంగు హ్మ్. అంటే కొంచెం లిరిక్స్ పోతా ఉంటదని చెప్పి ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేస్తాంట. ఆ సాంగ్స్ నాకు చానా నచ్చింది. ఆ పాట నీకు బా నచ్చింది. ఎప్పుడు ఇంకా నచ్చింది. ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేస్తా ఉన్నా. హ్మ్. సినిమా పాటల్లో గూడా నీకు కొన్ని కొన్ని పాటలు బాగా ఇష్టమని నేను విన్నానే. 'రాజా' మూవీలో పాట గూడా పాడుకుంటూ ఉంటావంట. ఆ! అది కూడా అక్క. ఆ! ఒక 4 లైన్‌లు పాడు మాకోసం. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా, ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా. హ్మ్. ఎందుకు 'సౌందర్య' గారంటే ఇష్టమా? లేకపోతే ఆ పాట ఇష్టమా? నాకు వెంకటేష్ అంటే కొంచెం లైక్ హుహు. చేస్తా అక్క. ఇట్స్ అన్ యాటిట్యూడ్ పొంగల్. ఇందాక అడిగినప్పుడేమో ఎవరైనా ఫేవరెట్ హీరో అంటే ఎవరు లేరక్క నాకు అంటే అంది. ఇప్పుడు జస్ట్ కొంచెం కొంచెం లైక్ చేస్తా అంటే అక్క అంటుంది. మనకొక బ్రదర్‌గా లైక్ జేస్తా ఆ సార్‌ని. ఆ! దేవుడా. అయ్యో! వెంకటేష్ గారిని అంటే బ్రదర్‌ని కొంతమంది ఆ సార్ అంటే నాకిష్టము. అవును. అంటే నా లవర్ ఈయనంటే అన్నట్టు ఫీల్ అయితారు ఆడపిల్లోళ్ళు. అవును. కానీ ఒక బ్రదర్‌గా ఆ సార్ అంటే నాకు చానా వెంకటేష్ ఇష్టం. గారిని సార్ మీరు చూస్తే విన్నారా? మీకోసం ఒక చెల్లి చాలా ఇష్టంగా మీ మూవీలో పాటైతే పాడింది. అన్నా చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం. సో, అలా ఆయన మూవీస్ చూస్తూ ఉంటావా ఆ! మరి వెంకటేష్ చూస్తుంటా. గారివి? 'సూర్యవంశము', హ్మ్. 'రాజా'. హ్మ్. రోజావే ఇంక నువ్వు అయి చెప్పంగానే నాకు ఆ పాట గుర్తొస్తుంది. మరి ఈ పాట పాడుకోలేదా? ఆహా! రోజావే చిన్ని రోజావే ఆ! లేదక్క. లేదా? సరే తర్వాతైనా ప్రాక్టీస్ జెయి అయితే మరి చూద్దాం. ఓకే నెక్స్ట్ అక్క. టైమ్ ఖచ్చితంగా వెంకటేష్ గారి ఫ్యాన్ అంది కాబట్టి
వెంకటేష్ అన్నయ్య పాటలు ఖచ్చితంగా పాడించాలి ఈసారి ఖచ్చితంగా అక్క చెల్లితో. పాడి వినిపిస్తాను. సో ఈ ప్రాక్టీస్ అయితే ఇంక ఇట్లానే ఇప్పుడు కంటిన్యూ చేస్తూ స్టడీస్ కంటిన్యూ. అనేవి కూడా అవునక్క. నువ్వు చాలానే గోల్స్ అయితే పెట్టుకొని ఉన్నావు. బట్ సింగర్ అయినా కావచ్చు, ఒక పక్క గవర్నమెంట్ జాబ్ అయినా కావచ్చు. రెండిట్లో ఏదైనా గవర్నమెంట్ జాబ్ ప్లస్ సింగర్ రెండు అవ్వచ్చు, దాందే ఉంది. చేయాలనుకుంటే రెండు కానీ రెండు చేయొచ్చు హార్డ్ వర్కే కదక్క. ఆఫ్ కోర్స్. కానీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఇప్పుడు వరకు ఎట్లా వస్తున్నావో ఇక ముందు కూడా అలానే అట్లనే చేస్తూ పోతా ఉంటే, ఉండాల. కాకపోతే ఒక మంచి గురువు దగ్గర ఖచ్చితంగా నువ్వు చేరి కొంచెం నీ గాత్రాన్ని కొంచెం సాధన అవన్నీ కనుక చేయించుకుంటే వారి ద్వారా ఖచ్చితంగా ఇంకా ఇంకా బెటర్ ఇది ఉంటుంది. ఎందుకంటే నీది మంచి ఆ వోకల్ అనేది చాలా అద్భుతంగా ఉంది. రికార్డింగ్స్‌లో నీతో పాటలు ఈవెన్ ఫోక్‌లో అయినా లేకపోతే మూవీస్‌లో అయినా కొన్ని కొన్ని పాటలు చాలా అద్భుతంగా వస్తాయి. అందుకని ఖచ్చితంగా ఒక గురువు గారిని ఎంచుకొని గురువుగారి దగ్గరికి వెళ్ళి చక్కగా నేర్చుకో పాటలు. ఇంకా ఇంకా వాటిని ఇంకా బెటర్ చేసుకో. ఓకే. అలాగే ఇటు గ్రూప్స్ ఏవైతే నువ్వు చెప్పావో స్టడీస్ రిలేటెడ్ అవి కూడా చక్కగా కంటిన్యూ చేయి. మొత్తంగా అయితే భారతి అటు అటు బంజారాలో ఇటు తెలుగు పాటలు అంటే జానపదం పాటలు కూడా ఫోక్ సాంగ్స్ అన్నీ కూడా చంపేస్తుంది పాటలన్నీ కూడా. కొన్ని కొన్ని పాటలైతే అసలు తన గొంతులో నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. కాకపోతే తనకి చాలా గోల్స్ ఉన్నాయి. ఒక పక్క సంగీతానికి సంబంధించి అంటే పాటలనేవి పాడుకుంటూ ప్రాక్టీస్ చేస్తూనే ఫ్యూచర్‌లో ఏమవ్వాలనేవి కూడా ఉన్నాయి కాబట్టి సో తనని ఇంక ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా మా చెల్లిని ఏదైనా ఒక మంచి పాటతో మనం ఇంటర్వ్యూ ఎండ్ చేద్దాం. వాహనీయద మీద ఉండేటి గమగమ గంధాలు సందా మామయ్యలో, నా రైకే మోడి మీద రాలితే సాలయ్య రంగా రామయ్యలో. వాణియద మీద ఉండేటి గమగమ గంధాలు సందా మామయ్యలో, నా రైకే మోడి మీద రాలితే సాలయ్య రంగా రామయ్యలో. వాణి ఎద మీద ఉండేటి గమగమ గంధాలు, ఎద మీద ఉండేటి గమగమ గంధాలు, వాణి ఎద మీద ఉండేటి గమగమ గంధాలు సందా మామయ్యలో, నా రైకే ముడి మీద రాలితే సాలయ్య రంగా రామయ్యలో. వారేవ వారే వారేవా, వారేవ వారే వారేవా, వారేవ వారే వారేవా, వారే వారే వారేవా. వావ్! మొత్తానికి ఇంకేం పాడాలక్క, ఇంకేం పాడాలక్క అంటూనే అట్లా చెప్తూనే మొత్తం పాటలన్నీ పాడుతూనే వచ్చింది మా చెల్లి. ఏదైనా గానీ మా చెల్లి పాటలు మాత్రం మస్తు హుషారైతే తెప్పించాయి. ఇలానే మంచి పాటలు పాడుకుంటూనే చక్కగా నీ చదువుని కంటిన్యూ చేయాలని. తెలుసు ఓకే కదా మన ఎయిమ్ ఒకటే సెంట్రల్ గవర్నమెంట్ గానీ, స్టేట్ గవర్నమెంట్ జాబ్ గానీ పక్కా ఓకే కొట్టాలి. అక్క. సరేనా? ఓకే అక్క. ఆల్ ది బెస్ట్ రా! థ్యాంక్స్ అక్క.